ఎన్హెచ్ బైపాస్ రోడ్ నిర్మాణం మూడవ మార్గం వల్ల అనేక మంది పేద ప్రజలకు ఇబ్బందులు ప్రమాదం ఉందని ఎన్హెచ్ బైపాస్ రోడ్ నిర్మాణ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రీవెన్స్ డేలో అధికారులకు వినతి పత్రం సమర్పించి మూడవ మార్గం రద్దు చేయాలని వేడుకున్నారు. ఎన్హెచ్ బైపాస్ రోడ్ నిర్మాణ బాధితులు సోమవారం గ్రీవెన్స్ డేలో మూడో మార్గం రద్దు చేయాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద దండాలు పెడుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ బైపాస్ రోడ్డు నిర్మాణ బాధితులు మాట్లాడుతూ ఎన్హెచ్ బైపాస్ రోడ్ నిర్మాణానికి గాను ప్రభుత్వం 3 మార్గాలను ఎంపిక చేసిందని, మూడో మార్గం అమలైతే అనేక మంది పేద ప్రజలకు ఇబ్బందులు ప్రమాదం ఉందని, దాదాపు 2730 పేదల ప్లాట్లతో పాటు 300 ఇండ్లు ఈ రోడ్డు నిర్మాణంలో తొలగిపోయి పేదల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, మూడవ మార్గాన్ని రద్దు చేసి పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్, లింగయ్య, సైదులు, శ్రీనివాస్, జగదీష్, అమర్, శేఖర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకట్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ నేషనల్ హైవే 565 రోడ్ అనేది మన పానగల్ దగ్గరకు వచ్చి ఆగిపోయిన తర్వాత దీన్ని లోకల్లంగా పోయేది ఉండే దాన్ని ఏదో విధంగా రద్దు చేసిరు. ఓకే, సంతోషం. దీనికి ప్రధానంగా 3 అలైన్మెంట్లు ఇచ్చారు. మొదటి అలైన్మెంటు పానగల్ ఛాయా సోమేశ్వరాలయం టు వయా కేశరాజ్పల్లి సాగరింగ్ రోడ్. దీని పరిధి 11 కిలోమీటర్లు. ఇది మొత్తం గ్రీన్ ఫీల్డ్, మొత్తం వ్యవసాయ భూముల నుంచే పోతున్నది. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి చర్లపల్లి దాటిన తర్వాత కంచనపల్లి టు కొత్తపల్లి నుంచి సాగర్ రోడ్ వరకు, ఇది ఆప్షన్ 2. ఆప్షన్ 3 అనేది అశాస్త్రీయంగా ఆల్రెడీ నల్గొండ అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం నుండి 2700 ప్లాట్లు, 300 నివాసాలు, ఇది 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి అందరి ఇండ్లు పోతూ ప్లాట్లు పోతూ, ఇది నిరుపేదలు, గ్రామీణులు, ఏదో కాయకష్టం చేసుకున్న వాళ్ళు సంపాదించుకున్నటువంటి ప్లాట్ల గుండా తీస్తూ అనేక మంది కడుపు కోతకు క్షోభకు గురి చేస్తున్నారు. ఇది అశాస్త్రీయంగా తీస్తున్నటువంటిది. మేమందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆప్షన్ 3 అనేది సెలెక్ట్ చేసుకోకుండా ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా రోడ్డున పడకుండా కాపాడాలని విన్నవిస్తూ ఉన్నాం. నమస్కారం. నేను కష్టపడి నా బిడ్డకు కట్నంగా ఇచ్చుకున్న ప్లాటు 5 నెలల కింద నా బిడ్డ పెళ్ళి అయింది, కట్నం ఇచ్చిన. ఇప్పుడు అది పోతుంది. మాకు ఏం చేయాలనో పరిస్థితి మాకు ఏం అర్థం కావట్లేదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నా బిడ్డ ఇప్పుడు మా అల్లుడు అంటుండగా మీ ప్లాట్ లేదు, ఏం లేదు, నాకు కుట్టిన ప్లాట్ చూపించి పెళ్లి చేసినామని మా అమ్మాయిని మా ఇంటికి తోలుతలేడు. ఇప్పుడు 3 నెలల నుంచి 5 నెలలే అయింది పెళ్ళి అయ్యి. ఏం చేయాలో అర్థం కావట్లేదు సారు. రేవంత్ రెడ్డి సార్ గారికి కాలు మొత్తం. మేము పేదలం, నిన్ను గెలిపించుకున్నాము, మాకు అన్యాయం చేయకు సారు. ఈ 2734 ప్లాట్ల బాధితులై మరియు 194 ఇండ్ల బాధితుల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చి, దీని మీద ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వీళ్ళందరి బాధను అర్థం చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి.